అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అన్ని సంస్థలు తిరిగిన తర్వాత ఎవరైనా ధ్యానం గురించి చెప్తారు కానీ శాకాహారం గురించి ఎవరు చెప్పట్లేదు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ సంస్థ నచ్చక తనే ఒక సంస్థని నిలబెడతానని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చాలా కష్టపడ్డాడండి. మనకి ఏ కష్టం లేదండి, ఏదో చిన్న క్లాస్ పెట్టడానికి ఇంత అండడానికే మనం నలుగురిని పిలిచి అందుతున్నాం తప్ప ఏ కష్టం లేదు మనకి. కష్టం అంతా ఆయన పడ్డాడు. అంటే సంస్థని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఒక గ్రామంలో 10 మందికి ధ్యానం అందించడానికి మనకి ఎంతో కష్టమవుతుంది. అలాంటిది కొన్ని లక్షల మందిని తను తయారు చేసిందంటే మొట్టమొదటి అడుగు ఎంత ధైర్యంతో వేసిండు అంటే ఈ భూమి మీద ఏ మూగజీవి కూడా చనిపోకూడదు, మన ఆహారానికి బలి కాకూడదు. దానికి అది చనిపోతే వేరే విషయం, కానీ ఆహారం కోసం మనం వాటిని బలిచ్చి చంపుతున్నాము, అది ఆపడం కోసం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే శాకాహార జగత్ చేయడం కోసం, ముఖ్యంగా శాకాహార జగత్. అందుకని శాకాహార ర్యాలీ అంటే తనకి ప్రాణం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాకాహార ర్యాలీ అంటే ప్రాణం. అందుకనే మనం ర్యాలీకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? స్లోగన్స్ చెప్పాలి. స్లోగన్స్ చెప్తే ఏమవుతుందంటే మనం ఏ గొంతుతో అయితే తిన్నామో అమ్మ ఆ గొంతుతో మనం స్లోగన్స్ చెప్తే నీ స్లోగన్స్ ఎవరైతే విని మారుతారో వాళ్ళు శాకాహారులుగా మారితే మన ఒక జన్మ కర్మలు దగ్ధమవుతాయి. ఇంత ఉందండి శాకాహార ర్యాలీలో ఎగరడం దుంకడం ముఖ్యం కాదు, మనం ఏ పాటకు ఎగురుతున్నాం రోడ్డు మీద అన్నది తెలుసుకోవాలి. మరి సాక్షాత్తు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈరోజు నేను మీకు వీడియో పెట్టిన, నిన్న వీడియో ఒకటి అందరికీ పెట్టిన, ఏమని చెప్తున్నాడు? నేను ఆనందుడు అనే శిష్యుణ్ణి బుద్ధుని దగ్గర నా ఒడిలోనే చనిపోయిండు బుద్ధుడు నా ఒడిలో చనిపోయిండు, నేను అతని శిష్యుణ్ణి. నేను మళ్ళీ పత్రిజీ శరీరం లోపలికి వచ్చి ఈ జగత్తుని శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు చేయడానికి ముఖ్యంగా శాకాహారం గురించి వచ్చిండు. మూగజీవుల రక్షణ కోసం వచ్చిండు అని అంటే ఆయన ఎంత శక్తి ఉంటుంది, ఎంత గొప్పవాడు, మామూలు విషయం కాదు కదా. అంటే అది అంత ఈజీ కాదండి. మన ఒక్క మనిషి మారడానికి ఎంతో కష్టంగా ఉంది శాకాహారులు. మరి కొన్ని వేల మందిని, లక్షల మందిని ఈరోజు తయారు చేసిందంటే ఒక్క సంవత్సరం మౌనం ఉంటే ఒక 20 సంవత్సరాలు పనిచేసిందండి ఆ శక్తి. మౌనానికి అంత శక్తి ఉంటుంది. అందుకనే ప్రతి వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి నేను ఎంత తిరిగినా, ఎన్ని క్లాసులు చెప్పినా ఏకాదశి రోజు ఏం తినకుండా ఆయన మనకు నేర్పిండు కదా, మనం నేర్చుకున్నాం కదా. నేర్చుకుంటే సరిపోదు, ఆచరించి చూడాలి. అంటే మన శరీరము ఒక వజ్రంగా తయారు చేయడానికి అది లంకనం అనేది చాలా ఉపయోగపడుతుంది. వారానికి ఒకసారి చేస్తామా? 15 రోజులు, 6 రోజులు సందడంతా తింటున్నాం. ఆ తిన్నప్పుడు పుట్టిన కణాలు చనిపోతూ ఉంటాయి. ఆ చనిపోయిన కణాలని మన లోపల శుద్ధి చేసుకోవడం కోసం ఆ రోజు ఏం తినకుంటేనే ఇలా మనకి ఔషధంగా మారుతుంది. అలా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం గురించి ఏ సొసైటీ అయితే చెప్తుందో అప్పుడు 100% మార్కులు దానికి పడుతుంది, అది సత్యము అన్నాడు. అలాంటి సొసైటీని నిర్మించి పిఎస్ఎస్ఎంని స్థాపించి ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మొత్తం 45 సంవత్సరాలు తను పనిచేసిండు ఈ సంస్థకి. అలా 20 సంవత్సరాలకు 1 సంవత్సరం మొత్తం మౌనం. అట్లా తన జీవితంలో 2 సంవత్సరాలు మౌనం పాటించింది. 1 సంవత్సరం మొత్తం టమాటా సూపు తాగి ఫస్ట్ 20 సంవత్సరాలు ఒక కొలిక్కి తీసుకొచ్చిండు సంస్థని. మళ్ళా 1 సంవత్సరం మేము ధ్యానంలోకి వచ్చిన, మళ్ళా 1 సంవత్సరం ధ్యానం, మళ్ళా మౌనం పట్టేది. మళ్ళీ మౌనం బట్టి అప్పుడు మళ్ళీ మిగతా 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా పని అయిపోయింది చెప్పడం, మిగతాదంతా మీరే చెప్పుకోవాలి అని చెప్పి అప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక 2013లో చెప్పిండు. 2013లో స్టేజ్ మీద మేము 2011లో ధ్యానంలోకి వచ్చినాం. 2013లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పిందంటే ఇంకా 8 సంవత్సరాలు నేను జీవించి ఉంటానని స్టేజ్ మీద చెప్పిండు. అంటే 2013 నుంచి 8 సంవత్సరాలు లెక్క పెడితే
ఒక సంవత్సరానికి సారు చెప్పిన సంవత్సరానికి శరీరాన్ని వదిలిపెట్టిండు. అది మనకు ముందే చెప్పిండు. అంటే చూడండి వాళ్ళ శక్తి ఎంత దూరం ఉందో చూడండి. 13లో చెప్పిండు నేను 8 సంవత్సరాల తర్వాత నేను మరణిస్తాను. ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాల తర్వాత మరణిస్తామో చెప్తామా? అలా అంత శక్తితో ఉన్నాడు పత్రిజీ. మరి అలాంటి శక్తివంతుడు ప్రతి స్త్రీని మేల్కొల్పడానికి తను మహిళా ధ్యాన మహాచక్రాలు 2019లో మొదలుపెట్టిండు. ఎందుకంటే మహిళా ధ్యాన చక్రాలు అంటే ఏంటిదంటే మహిళకి శక్తి ఎక్కువ, ఆ శక్తిని బయటకి తనకు తాను తెలుస్తలేదు, తనలో ఎంత శక్తి ఉందో తెలుస్తలేదు అని ఆ శక్తిని తెలపడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి స్త్రీని ముందుంచుతుండే. ముందుంచి గరిటెలు పట్టిన చేతితో మైకులు పట్టాలని చెప్తుండే. గరిటెలు పట్టిన చేతులు మైకులు పట్టాలి, కానీ మైకు పట్టేటప్పుడు అహంకారం తెచ్చుకోవద్దని కూడా చెప్తుండే. ఎందుకంటే నా అంతటోళ్ళు లేరు అన్న అహం మనకి ఎప్పుడు రావద్దండి. ఇప్పుడు 10 మందికి చెప్పగానే ఎంత మంచి చెప్పినా అప్పటి నుంచి అంటున్నారు మీరు అందరూ, అప్పుడు అది నాకు ఈగోని తెస్తుంది. ఆ ఈగో వస్తుందా అని మనం సెల్ఫ్ చెక్ చేసుకోమని ఇది కూడా చెప్పిండు సార్. మనకు భగవంతుడు ఎంత కాపాడుతాడో గురువు అంతకంటే ఎక్కువ కాపాడుతాడండి. అందుకనే నిరంతరం మనము మనలో ఉన్న శక్తిని మనం ఉపయోగించుకోమంటుండు. ఆయనకేం ఉపయోగించుకోమని చెప్పలే. మనలో ఉన్న శక్తి బయటకి తీస్తే ఎలా తీస్తావు బయటకి అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు నీ లోపల ఎంత టాలెంట్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా లేదా మేడం? దేనికన్నా భయపడతామా? ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాక భయం లేదు. ఏ రోగం వచ్చినా ధ్యానం అనేది ఉంది, పోగొట్టుకుంటా అన్న సత్తా మనలో పెరిగిపోయింది. అంటే ఏమైంది? మన లోపల భవరోగం పోయింది. ఏ రోగం? భవరోగం అన్నింటికంటే పెద్ద రోగం అని చెప్పిండు గురువులు. అంటే భవరోగం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు కరోనా టైంలో ఏమైందమ్మా? కరోనా వచ్చిన దానికంటే ఎక్కువ భవరోగం వల్లనే చనిపోయింది. అప్పుడు నాకు వస్తుందేమో, నిన్ను ముట్టుకుంటే నాకు వస్తుందేమో, నిన్ను పట్టుకుంటే నాకు వస్తుందేమో అనే ఆ భయంతో చనిపోయింది. అది నీ పేరే భవరోగము. అంటే భయము బాగా డేంజర్. మరి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే భయం పోతుంది. అంటే నా ఇల్లు ఎట్లా, కొందరికి భర్త చనిపోతాడు తొందరగా, నా పరిస్థితి ఏంది అని పరిశాన్ అవుతారు. ధ్యానంలోకి వస్తే ఈరోజు జగిత్యాల జిల్లాలో భూపత్పూర్ గ్రామంలో లత అనే అమ్మాయి ఉంటుంది. ప్రతి సంవత్సరం 3 రోజుల భగవద్గీత యజ్ఞం ఎందుకు పెడుతుందంటే భగవద్గీత యజ్ఞం ద్వారానే ఆమె తనలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంది. ఎందుకంటే భర్త చనిపోయినాక కొన్ని రోజులకి కొడుకు చనిపోయింది. ఉన్నది ఒకటే కొడుకు. ఎట్లా అయిపోయిందంటే ఆమె చెప్పలేదు, ఇంకా మంచాలకే లేవలే, నేను ఇప్పుడే చచ్చిపోతే ఇంకా నాకేం పని ఉంది అనుకుంది పిచ్చిది. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పిన ధ్యానం ఉందే ఆమెకి ఒకరి ద్వారా అందింది. ఆ ధ్యానం ఎప్పుడైతే అందిందో మెల్లిమెల్లిగా ఆమె మేల్కొంది. నువ్వు చావడానికి రాలేదు, నీ భర్త నీ కొడుకు ఏమన్నా కావాలని చచ్చిపోయింది కాదు కదా. ఒకరేమో అనారోగ్యంతో చనిపోయింది అంటే డిజైన్ చేయబడింది, ఇంకొకరు ఆటోమేటిక్గా అనుకోకుండా చనిపోయింది, సడన్గా చనిపోయింది, అది కూడా డిజైన్ ఉంటుంది. మనము ఊరేసుకొని చచ్చిపోతే, మందు తాగి చచ్చిపోతే, టాబ్లెట్ వేసుకొని చచ్చిపోతే అది బలవంతం మరణం. ఆ బలవంతం మరణం చనిపోయినప్పుడు మనం ఆత్మహత్య అంటాం, ఆత్మహత్య చేసుకున్నాం అంటాం. కానీ అది ఒరిజినల్ మరణం కాదు. మనకి సడన్గా యాక్సిడెంట్ అవ్వడం కానీ, సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం అన్నీ సడన్గా జరుగుతున్నప్పుడు, లేకపోతే మంచాల పడి ఒక రోగాన్ని బోధిస్తూ చనిపోవడం అనేది అది మనం తెచ్చుకున్న మరణం. కానీ ఇక్కడ ఆమె భర్త కానీ ఆమె బాబు కానీ సడన్గా చనిపోయింది. అంటే వాళ్ళు అంటే వాళ్ళు తెచ్చుకున్న మరణం ద్వారా ఆయనకి ఏదో పిడుసు ఏదో వస్తుంది. తర్వాత అబ్బాయికి కూడా సడన్గా ఆయనకి భర్తనేమో ఒక పని మీద పిల్లాడు పిడుసుతో చనిపోయిండు. భర్త ఆర్ఎస్ఎస్లో ఒక మెంబర్, ఆర్ఎస్ఎస్ అంటే తెలుసు కదా, అందులో ఒక మెంబర్. అతను వెళ్తూ
కొంచెం డైరీ రాసిండు. ఆ డైరీని ఈమె చదువుకుంది. ఆయన ఎంత అద్భుతంగా ఆ డైరీని రాసిందంటే, ఆయనకి మరి ముందే తెలుసు ఏం తెలుసు కానీ అన్ని అద్భుతాలు రాసిండు. ఆ అద్భుతాలు చదివిన రోజు ఈమె మనిషిగా మారింది. అప్పటి వరకు ఆ డైరీ తీయలే, ఏం చేయలే. ధ్యానం దొరికినాక ఆ డైరీ దొరికింది. తర్వాత ఆమె ధ్యానం చేస్తూ ఆ డైరీ చదువుతూ, ఓహో నాకు ఇప్పుడు అర్థమైంది, నేను లోక కళ్యాణం కోసం పని చేయాలి కాబట్టి నాకు నా భర్త నా కొడుకు ఇక్కడ ఈ రూపంలో ఇలా వెళ్ళిపోయి నాకు హెల్ప్ చేసి నన్ను ముందుకు నడిపించిందే వాళ్ళు అని చెప్పి ఈరోజు కొందరు మాస్టర్లను తయారు చేస్తుంది. ఆమె తయారైందే కాకుండా 4 సంవత్సరాల నుంచి చేస్తుంది. ఆమె ధ్యానంలోకి వచ్చి 4 సంవత్సరాలే అవుతుంది. మరి 4 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర స్వామి గుడిలో పెట్టింది. ఏ రోజు తెలుసా? శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు నన్ను విడిచిపెట్టింది. మరి ఆ డిజైన్ కూడా ఎట్లా జరిగిందంటే, ఆమె నాకు సంక్రాంతి కంటే ముందు ఫోన్ చేసింది. చూడండి, ఏదన్నా డిజైన్ జరుగుతుందంటే అది ప్రణాళిక చేసి ఉంటుంది. నాకు సంక్రాంతికి ముందు ఫోన్ చేస్తే, నేను పిల్లలు వచ్చినప్పుడు ఎప్పుడు క్లాసులు తీసుకోను, నా పిల్లలకి ఇంపార్టెంట్ ఇస్తాను. నాకు పిల్లలు వచ్చిండ్రు సంక్రాంతికి, నేను రాను అని చెప్పి, మరి ఏ రోజు వస్తావు మేడం అంటే, నా పిల్లలు 80th 90th వెళ్ళిపోతారు, నేను 20 నాడు వస్తా అని చెప్పిన. అంటే 20, 21, 22 నాడు కదా మనకి ప్రాణ ప్రతిష్ఠ. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజు అక్కడ మనం 3 రోజుల యజ్ఞాన్ని క్లోజ్ చేసుకోవడం. అంటే మనకి 20, 21, 22 అనేది ఆ రోజు మనం అనుకోకుండా సడన్గా తీసుకున్న డేట్స్ అవి. మాకు ఆ రోజు ప్రాణ ప్రతిష్ఠ అన్న విషయం కూడా క్యాలేదు. అంటే చూడండి, ప్రాణ ప్రతిష్ఠ రోజు జ్ఞాన యజ్ఞము వాళ్ళ ఊర్లో భగవద్గీత యజ్ఞాన్ని వెంకటేశ్వర స్వామి గుడిలో మొదలుపెట్టింది. అలా ప్రతి సంవత్సరము అప్పుడు 10 మంది వచ్చిందండి నేను వెళ్తే యజ్ఞానికి. ఇప్పుడు 200 మంది తయారైంది. 4 సంవత్సరాల నుంచి ఆమె కష్టపడుతుంది. అంటే ఒకరు తలుచుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పడానికి ఆమెను ఎగ్జాంపుల్. అంటే చనిపోయినా కూడా నేను కూడా చనిపోతాను, మంచాన్ని వదిలిపెట్టలే, అంత బల్లైపోయింది మంచానికి. తర్వాత ఈ ధ్యానం ఉంది. అందుకే ఈ ధ్యానము ఎవరి ద్వారా ఎవరికి అందుతుందో, ఎవరు మారుతారో, ఎవరు మాస్టర్ అవుతారో తెలియదు. కాబట్టి మనం అందరం తిరుగుతూ చెప్పాల్సిందే. తిరుగుతూ చెప్పకపోతే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఎట్లా అందుతుందండి? అందది కదా. మనకు సాధ్యమైనంత వరకు మనం ఫస్ట్ నేర్చుకొని ఎంత వీలైతే అంత ఫస్ట్ మనం మారితే మన ఇంట్లో అద్దనరండి. మనం మారము, మనం మళ్ళీ అహంతో కొట్టుకపోతాం, అప్పుడు ఇంట్లో వాళ్ళు అద్దంటారు. ఫస్ట్ మనం మారాలి. మనం మారి మనం ఎంతగా గుణం మార్చుకున్నామో, ఎంత ఆరోగ్యంగా ఉన్నామో, ఎంత చేదోడు వాదోడుగా ఇంటి వాళ్ళకు ఉంటున్నామో దాన్ని బట్టి మనల్ని బయటకు పంపిస్తారు. అప్పుడు బయటకు పంపిస్తే నువ్వు ఎదగడానికి అది కారణమవుతుంది. మళ్ళీ మనం బయటకు వెళ్ళి అహం పెంచుకోకుండా నిమిత్త మాత్రంగా నాది నా ద్వారా జరపబడుతుంది కానీ నాదేమీ లేదు అన్న భావంతో నువ్వు ఈ ప్రోగ్రాంలు చేయాలి. మరి లేకపోతే నాకు ఇంత తీరిక లేకుండా ప్రోగ్రామ్స్ రావడానికి కారణం ఏంటి? ఒక్క క్లాస్ మొదలు పెడితే ఇప్పుడు 5 క్లాసులు అయినాయి. పల్లికొండ 1, నిన్న 2, నిన్ననే 2 క్లాసులు, 3 క్లాసులు అయిపోయినాయి. ఇలా 4, రేపటికి 5వ క్లాసు. ఒక క్లాసు మనం వాట్సాప్లో పెడితే మేడం వచ్చేస్తుంది అని చెప్పి 5 క్లాసులు అయినాయి. పెట్టడానికి కారణం ఏంటంటే మనం చెప్పే విధానము మన ద్వారా మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఇది. అంటే నాకు చెప్పే టాలెంట్ ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన మన ద్వారా చెప్పించబడుతున్నాడు. ఎందుకు అంటే అందరి దిమాగ్లో ఎలా కూర్చుండబెట్టాలో ఆ టాలెంట్ మనకు భగవంతుడే ఇచ్చిండు. అంటే అంత వివరంగా తపనతో చెప్పాలి. మనం తప్పించిపోయి చెప్తే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి మారని వాళ్ళు కూడా మారుతారు మేడం. శాకాహారులు నేను గాను నేను తింటా వాళ్ళు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా మారుతారండి. ఎందుకంటే మనం చెప్పే విధానం మనం ఫస్ట్ నేర్చుకోవాలి. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ముఖ్యంగా శాకాహార ర్యాలీ అంటే చాలా ఇష్టం కాబట్టి మనం ర్యాలీలో తిరుగుతున్నాము అంటే మెల్ల చెప్పద్దు, అరిచి చెప్పాలి. అంటే గొంతెత్తి చెప్తే
మనం ఎంత గట్టిగా చెప్తే అంత వాళ్ళు మనల్ని చూస్తారు. చూసినప్పుడు మనం నడిచిన ప్రతి ప్రాదానికి చెప్పిన ప్రతి అక్షరానికి మనం తిన్నది కడిగేయబడుతుంది. అందుకని శాకాహార ర్యాలీలో స్లోగన్స్ చెప్పాలి. స్లోగన్స్ నేర్చుకోవాలి. ఇంటికాడ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నేర్చుకోవాలి స్లోగన్స్, ఏదానికి ఏది చెప్పాలన్నది నేర్చుకొని ఆ స్లోగన్స్ చెప్తూ వెళ్ళాలి. కానీ డ్యాన్సులు ఏ పాటకు చేయాలో తెలుసుకోండి. రోడ్ల మీద డ్యాన్సులు చేసినప్పుడు వాళ్ళు వచ్చి మనల్ని ప్రశ్నించినందుకు ఎవరన్నా సమాధానం చెప్పే స్థితిలో మనం ఉన్నామా? మీరు ఏ ప్రోగ్రాం చేస్తున్నారు? శాకాహార ర్యాలీ ఎవరైనా చేస్తున్నారా? దునియా మీద మనం చేస్తున్నామా? దునియా ఎవరు శాకాహారం గురించే చెప్పరు, ర్యాలీలు తీస్తారా? మరి మనం శాకాహారం గురించి ధైర్యంతో పత్రిజీ చెప్తున్నాడంటే అదే ధైర్యంతో అదే నమ్మకంతో మనం చెప్తున్నాం కదా. మనం చెప్తున్నప్పుడు రోడ్ల మీద ర్యాలీలు తీస్తున్నప్పుడు ఆలోచన వేయాలి కదమ్మా మనం. మరి మూగజీవుల పాట పెట్టి మనం డ్యాన్స్ చేస్తే ఏమన్నట్టు? మనం స్టేజ్ ఎక్కడ వేసుకుంటాం, ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్ ఎక్కడ ఏ గార్డెన్లో వేసుకుంటామో అది మన సామ్రాజ్యం, రోడ్డు కాదు అది మన సామ్రాజ్యంలో మీరు ధ్యానము చేయండి పాటకి. మనం నిన్న అక్కడ వేసినాం కదా, ఆ ఊరిలో సంబరాలు చేసుకున్నాం కదా తల్లి గోదావరి పాటకి. అప్పుడు మీరు చప్పట్లు వేసుకొని ఎంజాయ్ చేయండి, సెలబ్రేషన్ అది. కానీ రోడ్ల మీద మూగజీవుల పాటలకి మనం ఎప్పుడు డ్యాన్స్ చేయొద్దండి. ఎందుకంటే ఎవడో ఒకడు ఖచ్చితంగా అడిగేటోడు వస్తాడు మనం. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎక్కువగా ఇంపార్టెంట్ ఇచ్చేది ర్యాలీలకి. ఆ ర్యాలీ మనం తప్పకుండా పాల్గొని మనం తిన్న పాపాన్ని కడిగేసుకోవాలి. తిన్న పాపం కడగాలి అంటే ర్యాలీలో పాల్గొనాలి. మనం మానేసినట్టు అందరినీ మానేపించేలాగా మనం వాళ్ళకి వివరించి చెప్పాలి. ఖచ్చితంగా నువ్వు బంద్ చేయి అని కూసోవద్దు, ఆర్డర్లు వేయద్దు. మన దాంట్లో ఆర్డర్స్, నో ఆర్డర్, నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్. అందుకని ఆర్డర్లు వేసేదానికి మనకి లేదు హక్కు. అందుకే ఇందాక మన శ్లోకంలో కూడా నేర్చుకున్నాం, వాడు చండాలుడైనా సరే బ్రాహ్మణుడైనా సరే అది కుక్క అయినా సరే ఏనుగైనా సరే ఏం చెప్పిండు? విద్యా వినయ సంపన్నే. అంటే ఎంత విద్య వచ్చినా బ్రాహ్మణుడైనా ఒకటే, చండాలుడైనా ఒకటే. అంటే వాడిని కూడా అతన్ని ఇతన్ని సమానంగా చూడు, కానీ వాడు మంచివాడని నెత్తి మీదకి ఎక్కించుకోకు, వీడు చెడ్డవాడని కాళ్ళ కింద తొక్కకు. వారిని వారి కర్మకే వదిలేయాల, కానీ మనం అక్కడ వారిని అవమానించడం కానీ నిందించడం కానీ నీకు తగదు అంటున్నాడు. ఆవునైనా ఇందాక నేను అదే చెప్పిన, ఆవు నేను రాత్రి క్లాస్లో ఆవుని పూజించి మేకని తింటున్నాం. మరి మన ఆవుని పూజించే ఆవుని ముస్లిం తింటున్నాడు, వాడిని తిడుతున్నాం. వాడేమన్నాడు తెలుసా? మేము ఆవుని తింటున్నాం, నువ్వు మేకని తింటున్నావు, నీకు మాకేం తేడా ఉంది అన్నాడు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తుండు. గవి అంటే ఆవు, హస్తిని అంటే ఏనుగు. అంటే మనకి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏనుగైనా ఆవైనా కుక్కైనా చండాలుడైనా అన్ని జంతువులని కూడా సమానంగా చూడు. ఆవు పూజించేదాన్ని పూజలు చేసి దానికి భోజనం పెట్టడము, కుక్కని కొట్టడము. కుక్క వస్తే హడి హడి అంటారు, ఆవు వస్తే దా దా అంటారు. అవునా? కుక్క వచ్చినా అందులో ఏమని చెప్తున్నాడు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాంశయ స్థిత అంటున్నాడు కదా. అహమాత్మ గుడాకేశ, నేను ఆత్మని, అన్నిట్లలో ఉన్న ఆత్మని నేనే అంటున్నాడు. మరి కుక్కలో ఆత్మ ఉంది కదా, ప్రాణం ఉంది అంటే చాలు ఆత్మ ఉన్నట్టే. అంటే అందులో ఉన్న ప్రాణమే నేను. ఏనుగులో ఉన్న ఆత్మని నేనే, కుక్కలో ఉన్న ఆత్మని నేనే. ఏనుగులో ఉన్నది, ఆవులో ఉన్నది, ఆఖరికి ఎన్నింటిలో ఉన్నానో అన్నింటిలో ఉన్నది నేనే. కాబట్టి ప్రతిదాన్ని సమానంగానే చూడండి. ఆవుని ఒకలాగా, అందుకే పత్రిజీ గట్టిగా చెప్పిండు, ఆవుని పూజించడం మేకని తినడం, ఆవు గొప్పదని మేక తుచ్చమైందని ఎవడు చెప్పిండు? మనిషి జన్మ గొప్పదని, మనిషి జన్మ ఉత్తమమైందని చెప్తే సారు కొడతాడు. మస్తు సార్లు కొట్టిండు అందరు. మనిషి జన్మ ఉత్తమమైంది, మిగతా జన్మలు ఉత్తమమైనవి కావా? అక్కడి నుంచే నువ్వు వచ్చినావు. అందుకని మనిషి జన్మ ఎందుకు ఉత్తమమైందంటే నువ్వు దేవుడు కావడానికి అయింది. కానీ నువ్వే దేవుడు అవుతున్నావు, నువ్వు ఇంకా రాక్షసుని అవుతున్నావు. అందుకని మనకంటే మూగజీవులు మంచిగా బతుకుతున్నాయి. చక్కగా మనకి పత్రిజీ ఎంత చక్కగా ఈ భగవద్గీతని వివరించి ఇచ్చిందో మనం చదవాలి, నేర్చుకోవాలండి. మనం ఏం పెట్టాలా?
హంస మనం సప్తాలు పెడితే రోజు ఒక శ్లోకం మనమే చదవచ్చు. రోజు ఒక శ్లోకం ఒక్కొక్కరికి ఎవరెవరికి చదవస్తుందో శ్లోకం చదివి శ్లోకం కింద ఏం చెప్తున్నాడు పత్రిజీ ఎందుకు ఇంత వివరణ ఇచ్చిందంటే, మనకు కొన్ని శ్లోకాలు సరిపోతాయి మనం మారడానికి. 700 శ్లోకాలలో కొంచెం డబుల్ ఒకటే లాంటి మీనింగ్ ఉంది కాబట్టి అన్నీ అవసరం లేదు. కనీసం కొన్నన్నా చదవండి, ఆ కొన్నన్నా చదివితేనన్నా మీరు మారుతారు అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి 104 శ్లోకాలకి అంతరార్థాన్ని అచ్చ తెలుగులో ఇచ్చిండు. అలాంటి భగవద్గీత అన్న కనీసం మన ఇంట్లో ఉండి రోజు ఒక శ్లోకం బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, తప్పు లేకుండా చదవడం రావాలి. అర్థమవుతుందా? శ్లోకము తప్పు లేకుండా చదవడం, ఎక్కడ దీర్ఘం ఉంది, ఎక్కడ ఒత్తులు ఉన్నాయి, దాన్ని చూసుకుంటే చదవాలి. ఇప్పుడు చూడండి, యుక్తాహార, హార అలా చూసుకోవాలి. విహారస్య, హాకి దీర్ఘం ఉంటుంది, విహారస్య అట్లా. అంటే యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అలా చక్కగా తప్పులు లేకుండా చదవడం వస్తుంది. చూడకుండా చదవాలంటే ఏం లేదండి, మీరు చూసుకున్నా కూడా చదవచ్చు. అలా చేయగా మనకే అలవాటు అయిపోతుంది. కానీ దానికోసం మీరు కష్టపడద్దు, దాని కిందున్న దానికోసం కష్టపడాలి. దాని కింద ఏముంది? ధ్యాన వివరణ, తాత్పర్యం. ఆ తాత్పర్యంలో మనకి ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, ఇందాక నేను చెప్పినా కదా, ఆహారం గురించి, నిద్ర గురించి, మన చేష్టల గురించి సరిగా ఉంటే ఈ ధ్యానం చేస్తే అప్పుడు మీకు దుఃఖం పోతుంది అంటున్నాడు. అంత స్టోరీ ఉంది ఒక శ్లోకానికి. అందుకని అలా చక్కగా మనము దాన్ని పట్టుకోవాలి. శ్లోకము చదవడం వరకు సరిపోతుంది. ఏ శ్లోకంలో మనకి ఏం చెప్తుండో తెలుసుకోవాలి బిడ్డ. మీరు అందరు కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, మీరు సప్తాకి వెళ్ళాలా, రోజు ఆ ఒక అమ్మాయి, హంస, నువ్వు ఇలా రోజొక్కళ్ళు చదువుతుంటే ఏమైందంటే, మన గ్రామంలో ఎవరింట్లో అయితే 7 రోజుల సప్తా పెడతామో 7 రోజులు వాళ్ళ ఇంట్లో 7 శ్లోకాల గురించి మనం వివరించి చెప్తే దరిద్రం పోతుంది. అందుకనే భగవద్గీతలోనే పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? ఏ ఇంట్లో అయితే భగవద్గీత ఆచరణ ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆ పీడలు ఉండవు అని చెప్తున్నాడు విశ్వరూప సందర్శన యోగంలో. అంటే 11వ అధ్యాయంలో తన విశ్వరూపాన్ని చూపిస్తాడు కదా, ఆ విశ్వరూపం చూపించినప్పుడు చెప్తాడు అన్నట్టు. ఏ ఇంట్లో అయితే నిత్యం పారాయణం జరుగుతుందో, నిత్యం ఆచరణ జరుగుతుందో భగవద్గీత, ఆ ఇంట్లో ఏ దోషము, ఏ పీడలు ఉండవు, ఏ పూజ కూడా అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే మనం అది దోషము, ఈ కిటికీ దోషము, దర్వాజ దోషము అనుకుంటా అన్ని మన కట్టి తైలని కూలగొట్టుకుంటారు మస్తు మంది ఉన్నారు. అంటే మనకి అంత ఎన్ని మనం మాట్లాడతామంటే అంత పిచ్చిగా మారిపోతుంటున్నాం మనం. అందుకని భగవద్గీత చదువుతున్న కొద్దీ, దాన్ని నేర్చుకుంటూ ఆచరిస్తున్న కొద్దీ ఏమైతే అంటే మేడం, మన లోపల ఒక కాన్ఫిడెన్స్ పెరిగి, మన లోపల భయం పోయి, ఇగో ఇదే మనకి ఇంత సత్యం చెప్తుంది, ఇలా మనం నడుచుకుంటే చాలు అని చెప్పి చక్కగా వివరిస్తున్నాడు. కాబట్టి భగవద్గీత 7 రోజుల సప్తా కంటిన్యూ పెట్టాలండి, బంద్ చేయొద్దు. ఇప్పుడు ఈరోజు సప్తా క్లోజ్ కదా, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎక్కువసేపు అవసరం లేదు, అర్ధగంట ధ్యానం, గంటనే పెట్టుకోండి కానీ పెట్టండి. ఏ ఇంట్లో అయితే పెట్టుకుంటామో ఆ ఇల్లు తొందరగా మారుతుంది. పెట్టుకునేటప్పుడు మారాలని పెట్టుకోవడం కాదు, హృదయపూర్వకంగా నా ఇంట్లో భగవద్గీత చదవడం నేర్చుకోవాలి. కాబట్టి భగవద్గీత 7 రోజులే కాదు, అలా కంటిన్యూ రోజు ఒక శ్లోకం చదువుతూ కనీసం మనం తెలుసుకోవడం కోసం అన్నా చదువుకోవాలి. అందుకని 7 రోజుల సప్తాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు అర్ధగంట ఆ శ్లోకం గురించి చెప్పండి, ఇంకా మిగతా అరగంట ధ్యానం సరిపోతుంది కదా. ఎందుకంటే అందరూ రావాలి, రోజు పెట్టుకోవాలంటే గంటనే, 2-3 గంటలు పెట్టుకుంటే ఆయన తచ్చిటోళ్ళు మానేస్తారు మెల్లిగా, అంతే కదమ్మా. అంటే మాకు ఇంట్లో పనులు ఉన్నాయి, రోజు వస్తే ఎట్లా అంటారు, మళ్ళీ అట్లా బాగానే ఉన్నది, ఏం చేద్దాం. అందుకని అర్ధగంట క్లాసు అంటే కొంచెం అందరు మంచి స్ట్రాంగ్ అయినాక మళ్ళీ మస్తు 2 గంటలు పెట్టుకుంటారు.
పెట్టుకోవచ్చు, 3 గంటలు పెట్టుకోవచ్చు. కానీ ఫస్ట్ వాళ్ళు మెల్లిమెల్లిగా ఈ ధ్యానంలోకి వచ్చి శాకాలుగా మారి వాళ్ళు ఇందరిలో సప్తాలు పెట్టుకునేలాగా మనం తయారైన తర్వాత అప్పుడు పెట్టుకోవచ్చు ఎన్ని గంటలన్నా. ఒక మంచి పని చేయడానికి, ఒక భగవద్గీత మా ఇంట్లో చెప్పడానికి మా ఇంట్లో ఒప్పుకోవట్లేరంటే వాళ్ళు మనుషులు కాదన్నట్టుగా, భగవద్గీతను కూడా చెప్పడానికి ఒప్పుకోవట్లేరంటే వాళ్ళు మనుషుల? భగవద్గీత మన గ్రంథం. మరి అట్లాంటప్పుడు కృష్ణుడి పూజ ఎందుకు చేస్తున్నావు? కృష్ణుడి గుడికి ఎందుకు పోతున్నావు? ఆయన గుడికి పోవడానికి నీకు అర్హత ఎక్కడిది? భగవద్గీత అంటే ఆయన ఫోటో పెట్టుకోవడానికి కూడా మనకు అర్హత లేదు. ఈ గీత మన ఇంట్లో లేకపోతే కనీసం నాకు చదువు రాదు కదా, చదువుతున్నారట ఇయ్యాల అని చెప్పి చదువు రాని వాళ్ళందరూ ఉడకాల, పరిగెత్తాల. కనీసం చచ్చేటప్పుడన్నా భగవద్గీత జ్ఞానం వింటే మనకి భగవంతుని చనిపోయే చివరి శ్వాస టైంలో నారాయణుడు గుర్తు రానియడట. ఈ బతికున్నప్పుడు మనం ఈ పాఠాలు నేర్చుకోకుంటే చనిపోయే చివరి క్షణంలో నారాయణుడు గుర్తు రాడంట. అప్పుడు దారుణమైన సావు చావకూడదని ఆ టైంలో నారాయణుడు గుర్తు రావాలని తులసి తీర్థం పోతారు. కనీసం చనిపోయేటప్పుడు మనం నారాయణ నారాయణ శ్రీరామ అనుకుంటా చనిపోతే కొంచెం అన్న మరో జన్మ మంచి జన్మ ఉంటుందని చెప్పి ఏ వాసనతో చనిపోతాము అంటే ఇక్కడ ఏ వాసన, ఈ వాసన కాదంటే గుడ్డు వాసన, కూరగాయ వాసన కాదు అంటే ఇక్కడ ఏ వాసన ఉంది అంటే నేను శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నా, ఇంక అయిపోతుంది, నారాయణ దగ్గరికి వెళ్తున్నా అనుకుంటా నారాయణ 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 అనుకుంటా వెళ్తే ఆ వాసనతో నువ్వు మరణించినప్పుడు కొంచెం మంచి జన్మ వస్తుందని చెప్పి పెద్దలు కనిపెట్టి చివరి టైంలోనట ఈ బతికి ఉన్నప్పుడు మనం ఇలాంటి పాఠాలు నేర్చుకోకపోతే ఆ టైంలో నారాయణుడు గుర్తు రాడని చెప్తున్నారు. ఇలాంటి టైంలో మనం వింటే చనిపోయేటప్పుడు చివరి శ్వాసకి నారాయణుడు గుర్తొచ్చి ఈ జన్మ కంటే గొప్ప జన్మ దొరుకుతాయని చెప్పింది మనం. అందుకే అమ్మ మాకు చదువు రాదు ఏం రాదు అనకండి, పొండి నేర్చుకోండి, చక్కగా ఏం నేర్పిస్తున్నారో అది నేర్చుకోండి. చదువు రాకపోయినా మనకు అర్థమవుతుంది కదమ్మా చెప్తే, దాన్ని పట్టుకుంటే అయిపోయి. ఇంట్లో లొల్లులు పెట్టుడు మానేయాలి ఫస్ట్. ముసలోళ్ళైనా సరే, ఐసోళ్ళైనా సరే, అత్త అయినా సరే, కోడలైనా సరే. ఎందుకంటే అమ్మ ఎవరము ఎన్ని రోజులు బతుకుతాము? అత్త అయితే ఏమైతే అమ్మలాగా చూసుకుంటే, కోడలైతే ఏమైతే కూతురులాగా చూసుకుంటే ఆ గుణం లేదు కదా మన లోపల. ఆ గుణం రావాలి అంటే ధ్యానం చేయాలి. కనీసం ధ్యానం చేయకపోయినా ఈ మాటలు వింటేనన్నా మనం మారాలి. ఒకరోజు ఒక అమ్మాయికి పెళ్ళైంది. ఇప్పుడు అమ్మాయిలు ఎట్లున్నారంటే ఏం పనొద్దలకి సోకులు కావాలి, అలా తయారైంది దునియా. అంటే అందులో 90% అలా ఉన్నారు. అందరు అమ్మాయిలు అలా లేరండి. మళ్ళీ 90% అమ్మాయిలకి పనొద్దు, ఐటమ్ తిండి కావాలి. మళ్ళా 10% పిల్లలు మంచిగా ఉన్నారండి 100లో. అయితే పెళ్ళైన ఒక అమ్మాయి భర్తతో ఎంజాయ్ చేయాలనుకుంటుంది. ఇప్పుడు అప్పుడు కాలంలో పిల్లలు ఏంటంటే, అప్పటి కాలంలో మాకంటే ముందు పెళ్ళైన వాళ్ళు ఎట్లా అంటే భర్తతో తిరుగుడు ఉండకపో, ముందు ఇంట్లో పని చేసి ఉంటుండే, మస్తు పని ఉంటుండే. ఏం పనులు ఉంటుండే తెలుసా? నీళ్ళు ఎదుకరావడం, నీళ్లు మోసుకరావడం, ఇంత పెద్ద ఆకిళ్ళు నూకాలి, ఇంత పెద్ద అలుకులు చల్లాలి. అసలు ఆలోచించడానికి టైం లేనంత పని ఉంటుండే. అప్పుడు ఆలోచించలేడానికి పని ఉంటుండే. అంటే అప్పుడు ఆలోచనలే ఉండకపోతుండే వాళ్ళకి. నిరంతరం పని, దంచుడు ఇసురుడు, దంచుడు ఇసురుడు. ఏం చేయాలన్నా దంచాల, మనం ఏం చేయాలన్నా కటికేయాలి. మనకేమో కటకలు వచ్చినాయి, కటకల వల్ల ఏమైంది? ఆలోచనలు ఎక్కువైనాయి. అందుకని అమ్మ వాళ్ళకు పని ఎక్కువ ఉంది కాబట్టి ఆలోచించడానికి సమయం లేకుండా, మనకు పనే లేదు అసలు, పని తక్కువ ఉంది కాబట్టి అన్ని కటకలు వచ్చినాయి. నీళ్ళకి ఒక కట్టెక, గ్రైండర్కి ఒక కట్టెక, వాషింగ్ మిషన్కి ఒక కట్టెక, బోర్ నీ వచ్చేసింది, రైస్ కుక్కర్కి ఒక కట్టెకి. అంటే చూడండి, ఈ కటకల వల్ల ఏమైంది? పని తక్కువ అయిపోయినప్పుడు మనకేం పని లేక ఆలోచనలు ఎక్కువైనా అంటే ఉంటేనే కూర్చుంటాం కదా, ఇక బుర్ర ఏం చేస్తే ఆలోచన ఇవ్వాలి. దీనివల్ల ఏమవుతుందంటే మన శరీరంలో వాళ్ళకి ఏం రోగాలు రావట్లేదు, మనకు రోగాలు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిండు? ఆలోచన
కింద కూర్చోగలిగింది. మనకి ఇప్పుడే కింద కూర్చో వస్తలేదు. వాళ్ళు కింద కూర్చోగలుగుతున్నారు అంటే వాళ్ళ బాడీ ఆహారం మంచిది తీసుకున్నది. అంటే మందులేని ఆహారం, ప్రకృతి ద్వారా పండిన ఆహారం తీసుకున్నదే కాకుండా వాళ్ళు ప్రతిదీ శరీరానికి మస్తు పని చెప్పింది. అందుకని వాళ్ళ కాళ్ళ చేతులు ఏమైపోయినాయి అంటే ఒక స్టిఫ్గా తయారైపోయినాయి. వాళ్ళ కాళ్ళ చేతులకి నడిచిళ్ళు ఎంతన్నా దూరం నడుచుడే ఉంటుండే, ఎంతన్నా పని చేసుడే ఉంటుండే. కాబట్టి ఏమైపోయిందంటే శరీరం దృఢంగా తయారైపోయింది. అలా మనసులో ఒక ఆలోచన రాకపోతుండే. కాబట్టి వాళ్ళకి రోగాలు రాకపోవడానికి కారణం వాళ్ళకు పనులు ఉన్నాయి. మనకి ఏ పని లేదు. ఇప్పుడు అన్నిటికీ కట్టలేసరికి ఖాళీగా కూర్చుంటాం, కథం బుర్రలో చెత్త వస్తుంది. దానివల్ల మనకి తొందరగా మరణం వస్తుంది, తొందరగా రోగాలు వస్తున్నాయి. అందుకని చక్కగా మనము అన్ని పనులు, ఇప్పుడు కూడా నేను మా ఇంట్లో పని మనుషులు ఉండరండి, ఏ కట్టకలు లేవు మా ఇంట్లో. అన్ని పనులు నేను స్వయంగా చేసుకుంటాను. ఒక్క పని మనిషి కూడా లేదండి. చాలామందికి బట్టలకి బోళ్ళకి పని మనుషులు ఉంటారు. ఇల్లు వాకిలి నూకడంతో, కడగడంతో, తోమడంతో, పిండడంతో ప్రతిదీ నేను చేతులతోనే చేసుకుంటాను. మేము పైన ఉంటాం కాబట్టి ఒక్కటే నూరు కూడా నూరుతానండి నేను, ఒక్క బోర్ మాత్రమే. ఎందుకంటే మేము పైన ఉంటాం, అంత పైకి మోసుకు వెళ్ళలేం. కాబట్టి దంచుడు కూడా మా సార్ గ్రైండర్ పట్టకు దంచు అంటాడు. దాని టేస్ట్ వేరు ఉంటుంది కాబట్టి. అందుకని చూడండి, నూరింది వేరు, నూరిన కొద్ది ఏమైందంటే దాంట్లో ఉన్న రసం వస్తుంది, దాని టేస్ట్ వేరు ఉంటుంది. అదే గ్రైండర్ ఏమైతే బుర్రమని దింపగానే అది బుర్రమని సన్నగా అయితే దాని టేస్ట్ ఉండదు, అంటే దాని నుంచి రసం రాదు. అలాగే వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి, అన్నింటి నుంచి జ్ఞానాన్ని రంగరించి నూరి వినాయకుడు మనకు భగవద్గీతనిచ్చిండు. ఇది రసం. భగవద్గీత ఏంటిది? అన్ని జ్ఞానాలలోకి వెళ్ళి రసాన్ని నూరి పోషిండు వినాయకుడు. వినాయకుడు ఇచ్చిండు మనకు భగవద్గీత. అందుకని వినాయకుడు తన దంతంతో రాసి ఇచ్చిండు కాబట్టి ఇంత పవిత్ర గ్రంథం మనం రోజు చెప్పుకుందాం. నవరంధ్రాలు అంటున్నాడు. మన శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయి. నవ అంటే 9 రంధ్రాలు. నవరంధ్రాల తోలు బొమ్మ ఇది. ఈ తోలు బొమ్మలో మలమూత్రాలతో ఉన్న కొంప ఇది, అంటే గూడు, ఇల్లు. మలముతో మూత్రంతో, మలం అంటే తెలుసు కదా, మలంతో మూత్రంతో చీముతో నెత్తూరుతో ఉన్న కొంప ఇది అంటున్నాడు. అందుకే నవరంధ్రాల మలమూత్రాల కొంప అంటే ఇది మనము తెలుసుకోవాలి. మాసాన భాగాలతికి అంటే ముట్టు రూపమే నీవురా, ముట్టు రూపమే నీవురా అంటున్నాడు. చూడు, ముట్టు ఆగితే ఆ ముట్టే నువ్వు పిండంగా మారుతున్నావు అంటున్నాడు. తల్లికి ముట్ట ఆగకపోతే అమ్మ కాదండి. అందుకని ఎప్పుడైతే పీరియడ్స్ ఆగుతాయో ఆ పీరియడ్ యొక్క అవన్నీ కణాలే పిండం తయారు చేస్తుంది. శుక్రకణము అంటాం కదా, అంటే మనకి అది ఒక గోళీగా తయారు కావాలంటే మనకు బయటకి వచ్చే ఏదైతే పీరియడ్స్ ఉందో అది టైంలో ఆ కణమే మనకు పిండంగా వస్తుంది. ఆ పిండమే మనల్ని అమ్మ చేస్తుంది. మనం అమ్మ కావాలి, 100 మార్కులు సంపాదించుకొని అమ్మ కావాలి, మాతృదేవోభవ అనే పూజలు అందుకోవాలి అంటే పీరియడ్సే కారణం. మరి అలాంటి పీరియడ్స్ని మనం తప్పు పడుతున్నాం. అసలు పీరియడ్స్కి అసలు ఏంటంటే ఒక్క నిమిషం ఉంటాయి కాబట్టి మానసికంగా కొంచెం బాధగా ఉంటుంది. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు వంట చేయకూడదు. ఆ వంట చేస్తే ఆ బాధతో చేసిన వంటని తిన్న వాళ్ళకి కూడా ఆ బాధ కలుగుతుంది. అందుకని మనకు ఆ టైంలో 3 రోజులు రెస్ట్ ఇచ్చింది. అంటే ఒక స్త్రీకి రెస్ట్ అనేది దొరకదు. ప్రతిరోజు వంట ఉంటుంది, ప్రతిరోజు పని ఉంటుంది. ఇంటి ఇళ్ళకు ఎప్పుడు పని ఉంటుందని చెప్పి యోగులు ఏం చేసిందంటే ఈ 3 రోజుల సూత్రాన్ని వాడిండు. ఈ 3 రోజులు వాళ్ళకి కొంచెం మానసికంగా, శారీరకంగా బాగుంటుందని ఏ పని చేయకుండా వాళ్ళకి రెస్ట్ ఇవ్వడం కోసం మాత్రమే, అంటే విశ్రాంతిని ఇవ్వడం కోసం 3 రోజులు పక్కకు ఉండమన్నారు. అయితే 3 రోజులు పక్క అంటే కోమటలు ఏ ఉద్దేశంతో ఉంచుతారో ఫస్ట్ తెలుసుకోండి. వాళ్ళ ఉద్దేశం వేరు, కానీ మునుల ఉద్దేశం అది కాదు. వాళ్ళు విశ్రాంతి తీసుకు
తీసుకుంటే ఆ 3 రోజులను వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది. తర్వాత ఆ నొప్పి అనేది పోయిన తర్వాత మళ్ళీ యథాస్థితికి మళ్ళీ రొటీన్ పని తగులుతుంది అని చెప్పి కనీసం స్త్రీకి ఆ 3 రోజులైనా రెస్ట్ ఇవ్వాలని చెప్పి పక్కకు ఉండమన్నారు. ఆ టైంలో మనం వంట చేస్తే ఏమవుతుందంటే ఆ వెంట కొంచెం మంచిగా ఉండదు తిన్న వాళ్ళకి అని చెప్పి వంట కూడా చేయొద్దని చెప్పింది. అందుకే చాలామంది ఇళ్ళల్లో అది ఇప్పుడు మనం ధ్యానం చేసినాం అనుకో, మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది రావు. ఫస్ట్ పెయిన్ రానప్పుడు మనకు బాధ ఉండదు కదా. అప్పుడు మనం ఆ పీరియడ్స్ టైంలో పిరమిడ్లోకి వచ్చి ధ్యానం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుందంటే ఆ పెయిన్ తగ్గిపోతుంది. ఒకటి 3 రోజులు మనకి పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి యొక్క శక్తులు ఉంటాయి మనకి. అందుకే 3 రోజులు మనం ఆగమాగం దిగదు బయటకి. మనం పీరియడ్స్ వచ్చిన 3 రోజులు బయటకి అంటే ఏంటంటే రాత్రి పూట అటు ఇటు పోకుండా మన అమ్మవారి శక్తిని 3 రోజులు మన మీరున్న శక్తుల్ని మనం ధ్యానం ద్వారా మన లోపలికి తీసుకోవాలి. అందుకని ఈ ట్రైనింగ్లలో మనకి ఇవన్నీ చెప్తారు. అవి మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. మనం నమ్మాలి కదా. మనకు నమ్మకం కలగాలంటే నా జ్ఞానం నువ్వు తీసుకుంటే నీకు నమ్మకం ఎట్లా వస్తుంది? అనుభవమే జ్ఞానం అన్నారు కానీ ఒకరు చెప్పింది జ్ఞానం కాదు ఎప్పుడు. అందుకని అనుభవించాలంటే ఫస్ట్ మనం ప్రాక్టీస్ చేయాలమ్మా, ధ్యానం చేయాలి. ఆ రోజు మరి ఎలా ఉంటుంది? ఎటు బయటకు వెళ్ళకుండా ధ్యానం చేసి నొప్పి తగ్గుతుందా? తర్వాత నీకు నొప్పి తగ్గిన తర్వాత ఎంత ఎనర్జీగా అనిపిస్తుందో అవన్నీ చెక్ చేసుకోవాలి. మరి అది ఆగితేనే మనము ఆ మైలంతా కలిస్తేనే ఒక పిండంగా మారుతుంది. అందుకే ముట్టు రూపమే నీవురా మాస మాసాన భాగాలకి చూడండి. అంటే నెల నెల మాసం అంటే నెల నెల ఒక్కొక్క భాగం వస్తుంది మనకి. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవులు ఇలా ఒక్కొక్క భాగము వస్తూ ఉంటాయి. అలా మనము ప్రతిదీ వాళ్ళు ఒకలాంటి భావంతో వెళ్తే మనం దాన్ని హీనంగా చేసేసినాం. ముట్టకంటారు ఇక దూరం ముట్టడానికి సంబంధం లేదండి. వాళ్ళ రెస్ట్ కోసం మాత్రమే పక్కకు పెట్టింది అంతే తప్ప. అందుకే పత్రిజీ ఇలాంటి సంస్థలు ఉన్నాయని చెప్పి ప్రతి స్త్రీని మేల్కొల్పాలి. ముట్టు గురించి చెప్పిండు, ప్రతి స్త్రీలో ఉన్న తన శక్తి గురించి చెప్పిండు, అమ్మ తనం గురించి చెప్పిండు. అమ్మ ఫస్ట్ తన ఒడికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, తన బిడ్డకి ఒక్కళ్ళని అంటావా 10 మందిని అంటావా? తన బిడ్డకి 5 సంవత్సరాలు వచ్చే లోపల బడికి పోకన్నా ముందు ఎంతో నేర్పించాలి అమ్మ అని చెప్పి తన ఒడికి ఇంపార్టెంట్ ఇవ్వమన్నారు. ఇవి మనకెవరు నేర్పడి ఫస్ట్ కడుపున పడ్డాక ఒక 9 నెలలు 10 నెలలు తర్వాత 5 సంవత్సరాలు ఒడిలో, మొత్తం 6 సంవత్సరాలు ఒడిలోనే కాకుండా కడుపులో ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకుంటారు ఒడిలో కంటే. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు. ఇక్కడికి వచ్చినాక భూమి మీద వచ్చిన తర్వాత వేరే స్థితి వస్తుంది. అందుకని ఎప్పుడైతే మనం గర్భం దాలుస్తామో అప్పుడే వాళ్ళకి నేర్పించాలి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకో మనం పరిగెత్తాలి అక్కడికి వాళ్ళ దగ్గరికి. మనం చేయాల్సిన సహాయం వాళ్ళకి చేయాలి. వాళ్ళు వినారా తర్వాత సంగతి చెప్పడం వరకు ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ ఇష్టం ఉంటే వింటే చెబుదాం ఇంకా కొంచెం, లేదంటే వదిలిపెట్టేయాలి. కానీ అక్కడ ఏం మనం ఆర్డర్స్ వేయాలి, అర్థమైందా? ఆర్డర్స్ వేసి ఇంకో మీరు భగవద్గీత అయితే రామాయణం చదివితే మంచిగా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే కూడా వాడు ఒక జ్ఞానిగా మాట్లాడని చెప్పి చక్కగా వివరించాలి మనం. ఓకేనా? ఇలా మనకి కట్టేనట్టుంది.